మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో ఇక పరిశుద్ధమైన ఆదివారం సమయంలో మీరు వచ్చిన అందరికీ హృదయపూర్వక శుభ వందనాలు చెల్లించుకుంటున్నాం. గత దినాల్లో మనము నేర్చుకున్నాం దేవుణ్ణి ఎలాగా ఆరాధించాలని. దేవుడు మన దేవుడిని యెహోవా పరిశుద్ధ దేవుడై ఉన్నారని, మన దేవుడిని యెహోవా అద్వితీయమైన దేవుడని, మన దేవుడిని యెహోవా రోషం గల దేవుడని, దహించు అగ్నివలే ఉన్నాడని, అలాగే ఆయన మనకు సమీపంగా ఉన్నాడు, ఆశ్రయంగా ఉన్నాడు, అంతేకాకుండా మనకు బలిపీఠంగా ఉన్నాడు. అలాగే యేషువ గురించి చెప్పాం. అతను నేను నా ఇంటి వారును యెహోవానే సేవించుదామని ఒక కమిట్మెంట్ ఉన్నారు. అంటే నిత్యము యెహోవా సన్నిధిలో కనబడాలని నేను కూడా ఒక నిబంధన చేసుకున్నానని, నేను ఒక తీర్మానం చేసుకున్నాను అని మీకు అందరికీ తెలియపరిచాను. ఏంటి, ఎటువంటి పరిస్థితుల్లో అయినా అన్నట్టు ఎటువంటి కాస్ట్ వచ్చినా నీ యొక్క సన్నిధిని నేను మర్చిపోనని, నీ సన్నిధికి వస్తానని, ఎటువంటి లోకంలో ఎటువంటి ఇంపార్టెన్స్ ఉన్నా నీ సన్నిధికి వస్తానని నేను కమిట్మెంట్ చేసుకున్నారు. మరి ఎందరైతే ఆదివారం రావాలని తీర్మానం చేసుకున్నారో మీ హృదయాల్లో మీరే దాన్ని దృఢపరుచుకోవాలని ప్రభు పెట్టి వేరుకుంటున్నాం. ఉంటే తల ఉంచి నమస్కరించి ఆరాధించిరి. ఇప్పుడు చెప్పుతున్న వాక్యంలోని హిజ్కియా అక్కడున్న ప్రజలు కూడా తల ఉంచి దేవునికి నమస్కారం చేస్తూ వాళ్ళు ప్రజలందరూ సాగిలపడి నమస్కరించినారు. అంతేకాదు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ యొక్క ఐగుప్తు దేశంలో మరణం ఏలుతున్నప్పుడు ఆ యొక్క ప్రభువైన యేసు ప్రభువే ఆ పస్కా ఆ పండగ దినమున బలిగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఆ మరణం దాటిపోయినప్పుడు వారు ఎంతో గొప్ప సంతోషంతోనే దేవుణ్ణి తల వంచి ఫెల్ డౌన్ అవ్వి దేవుణ్ణి ఆరాధించడం మనం చూస్తాం. అంతేకాకుండా గొప్ప రాజు అయిన దావీదు కూడా తన ప్రజలతో ఎంతో గొప్ప రాజు, వాళ్ళ దృష్టిలో మనం ఎంత అంటే చాలా తక్కువ. ఆ రాజు కూడా అక్కడున్న ప్రజలు కూడా తల వంచి దేవునికి సాగిలపడి నమస్కరించడం చూస్తాం. అంతేకాదు ఈ లోకం బైబిల్ ఉన్న ప్రకారం మనం చూసుకున్నట్టు కాకుండా పరలోకంలో ఉన్న ఆ 24 ఎల్డర్స్ పెద్దలు కూడా వారి కిరీటాన్ని తీసి దేవుని ఆరాధించడం. అంటే మనం ఏం నేర్చుకోవాలి ఈ యొక్క ఆరాధనలు అంటే, సో మనకన్నా పెద్దోళ్ళు అయితే పర్లేదు, చిన్నపిల్లలు మీరు యవ్వనస్తులు కంపల్సరీ ఆరాధన అవుతే కంపల్సరీ నీల్ డౌన్ అవ్వాలి. అవసరమైతే మీరు నిలబడి ఆరాధించవచ్చు. అది దేవునికి గౌరవించినట్టు, దేవుని సన్నిధిలో మనము తగ్గించుకున్నట్టు. ఒక వాక్యం చూసుకుని మనము ప్రారంభిద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 27, 28, 29, 30. వారందరూ సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. మన మూల వచనం ఏంటంటే తమ తలలు వంచి ఆరాధించిరి. దే బౌడెడ్ దేర్ హెడ్స్ అండ్ వర్షిప్ అని ఇక్కడ రాసింది. హిజ్కియా యొక్క దినాల్లో మనం ఆ యొక్క 21:9 అధ్యాయం అంతా చదువుకుంటే హిజ్కియా ఏళ్ళను ఆరంభించినట్టు 25 ఏళ్ళు వాడే 29 సంవత్సరంలో యెరూషలేములో ఏలిను. అదంతా వదిలే యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి, అప్పటి వరకు అక్కడ ప్రజలకి ఆరాధన లేదు. కానీ ఎప్పుడైతే హిజ్కియా వచ్చి తన ఆ మందిరం యొక్క తలుపులు తీసినప్పుడు అక్కడ గొప్ప ఆరాధన చూస్తాము. వారందరూ అక్కడ చూసుకుంటే గొప్ప గొప్పవారు, దావీదు దీర్ఘదర్శకు ఆషాపు శ్లోకం ఎత్తారు అక్కడ. అలాగే హిజ్కియా ఉన్నారు, అధిపతులు ఉన్నారు, లేవీలు ఉన్నారు. వారందరూ కూడా సంతోషముతో స్తోత్రము పాడి తల వంచి ఆరాధించిరి. అది మనం కూడా నేర్చుకోవాల్సింది. ఈ ఉదయకాల సమయం ఆరాధన మనం ఎలాగుండాలంటే, దేవునికి ఇక్కడ గొప్ప గొప్ప హిజ్కియా అనే మహారాజు ఉన్నాడు, కానీ హిజ్కియా అలాగే అధిపతులు ఉన్నారు, లేవీలు ఉన్నారు. వారందరూ కూడా 28లో అంటారు, అంతసేపు సర్వ సమాజము ఆరాధించును. సర్వ సమాజము అక్కడ ఆరాధిస్తుంది. గాయకులు పాడుచున్నారు, బోరలు ఊదేవారు ఊడుచున్నారు. అక్కడ స్తుతియాగం వరకు ఇంతవరకు జరుగుచుండెను. అలాగే 11వ వచనంలో తన సన్నిధిని నిలుచుటకు తన పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మను ఏర్పరచును గనుక మీరు అశ్రద్ధ చేయకూడదు. ఆరాధనలో మీరు నో నెగ్లిజెన్స్, నెగ్లిజెన్స్ అనేది ఉండకూడదు.
నేను అంటానని కాదు, కొంతమంది ఆరాధన నేను చూసినప్పుడు ఎంతగానో నాకు కూడా అనుకుంటా దేవుడు ఉన్నారా దేవుడు లేరని. అంటే మాటల ద్వారా ఆరాధించడం కాదు, కానీ నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క సబ్మిట్, లేకపోతే నువ్వు ఎంత తగ్గించుకుంటున్నావో దేవుని యందు. రాజు నిలబడి రాజు కూర్చుని చేయొచ్చు కదా. ఇక్కడ అధిపతులందరూ ఎందుకు తల వంచి ఇక్కడ ఆరాధిస్తున్నారు? మనము జీవముగల దేవుడు కాబట్టి మనము దేవుణ్ణి తల వంచి ఆరాధించాలి. మొట్టమొదటిగా మనం ఎందుకు తల వంచి ఆరాధించాలంటే, ఇక్కడ నిర్గమాకాండము 12వ అధ్యాయము 25, 26 వచనాల్లోనే ఆ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు, మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తులను హతము చేయొచ్చు, మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ఇండ్లను విడిచిపెట్టును అనవాలని చెప్పిను. అప్పుడు ప్రజలు తల వంచి నమస్కారం చేసిరి. అండ్ ది పీపుల్ బౌడ్ డౌన్ హెడ్స్ అండ్ వర్షిప్. ఎందుకు అక్కడ తల వంచి ఇశ్రాయేల్ ప్రజలందరూ ఆరాధిస్తున్నారంటే, అక్కడ గొప్ప భయంకరమైన పరిస్థితి ఉన్నాయి. మన జీవితంలో కూడా ఒక్కోసారి ఇటువంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయి. కానీ ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ తల వంచి ఆరాధిస్తున్నారు, తల వంచి నమస్కారం చేస్తున్నారు. మన జీవితాల్లో కూడా మన ఆరాధనలో ఏముండాలంటే తల వంచి ఆరాధించాలి. అక్కడ గొప్ప విడుదల కలుగుతుంది ఐగుప్తు ప్రజల నుండి. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకి మరణపు దూత ఏదైతే ఆ పస్కా, ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము ఏ కమ్మల మీద అయితే, ఏ గృహముల మీద అది రాసి ఉంటుందో, మరణ దూత వారి నుండి దాటి వెళ్ళిపోతున్నది. అందుకు వారెంతో మరణము దాటి వెళ్ళిపోతున్నది కాబట్టి వారెంతో ఆ యొక్క తల వంచి దేవునికి నమస్కారము చేస్తాం. మన జీవితంలో కూడా పాపము నుండి, శాపము నుండి, మరణం నుండి కూడా దేవుడు మన్నే తప్పించాడు, విడిపించాడు. కాబట్టి మరణ ద్వాస్యము నుండి మన్నే విడిపించారు. కాబట్టి ఆ యొక్క పస్కా బలిగా దేవుడైన యేసు ప్రభువు ఆ కలవరి సిలువలో నీ కొరకు నా కొరకు మరణించాడు. అతనే అక్కడ ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆ బలి, ఆ గొర్రెపిల్ల అక్కడ బలి చేయబడింది. ఆ రక్తము నిలువుట మీద ఆ బంధాల మీద రాసిపడి ఉన్నది. అది జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ ఆరాధిస్తున్నారో ఇప్పుడు కూడా మరణం అనేది నీ యొక్క నుండి దాటిపోయింది. నీకు రెండో మరణము లేదు. అందుకు దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి నీకు ఆ యొక్క కలవరి సిలువ నుండి నీకు దేవుడు చిందించిన ఆ రక్తము నిన్ను పాపము నుండి విమోచించింది, విడిపించింది. అందుకు మనమందరము మనసారా దేవుణ్ణి ఆరాధించాలి. ఎలాగ ఆరాధించాలంటే, ఇక్కడ ప్రజలందరూ తల వంచి నమస్కారము చేసిరి. తల వంచి వారు ఎంతో గొప్పగా ఆరాధిస్తున్నారు. మనము కూడా ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎలాగ ఉండిపోతాం? ఉండలేము. మరణము నిన్ను దాటి వెళ్తున్నప్పుడు నువ్వు ఎలాగా ఉండగలవు? కావున మనస్ఫూర్తిగా నువ్వు అవసరమైతే యవ్వనులకు నేను చెప్తున్నాను, దయచేసి ఆరాధనలో మీరు నీల్ డౌన్ అవ్వండి, లేకపోతే నిలబడి ఆరాధించండి. కానీ ఎప్పుడు కూడా చైర్లో ఉండి ఆరాధించకూడదని ప్రభు పేరిట వేరుకుంటున్నాను. అలాగే రెండవదిగా ఇక్కడ గొప్ప ఆరాధన చూస్తాము. ఇక్కడ ఎలియాజరు ఆదికాండము 24 అధ్యాయంలోని 26, 27 వచనాల్లోని ఎలియాజర్ అనే ఒక అబ్రాహాము యొక్క పెద్ద దాసుడు ఉంటారు. ఆరాధించినప్పుడు తల వంచి ఏ మార్గంలో నడిపించింది? సరైన మార్గంలో నడిపించింది. అంతేకాకుండా ఆయన యజమానికి తన కృపను, తన సత్యమును చూపట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమాని బంధువు ఇంటికి నడిచేది. నీవెప్పుడైతే ఎలియాజరు వలె తగ్గించుకుంటావో, తగ్గించుకునే స్వభావము ఎప్పుడైతే నీలో ఉంటుందో, ఎలియాజరు ఆ అబ్రహాముకు పెద్ద దాసుడు అయినా ఇక్కడ ఎంత చక్కగా, ఎంత క్రమశిక్షణగా ఉన్నాడంటే, క్రమశిక్షణతో ఇక్కడ తల వంచి యెహోవాకు మ్రొక్కెను. దేవునికి సమర్పించకపోతే అవదా? దేవా నన్ను నడిపించావు అని అనుకోవచ్చు కదా. కానీ ఇక్కడ ఎలియాజరు చేస్తున్న గొప్ప ఆరాధన ఏంటంటే తల వంచి ఆరాధించడం మనం చూస్తాం. ఎందుకో తల వంచి ఆరాధించారంటే సరైన మార్గంలో నన్ను నడిపించేవాడు. మన జీవితంలో కూడా ఎన్నో వంకర మార్గాలు ఉన్నాయి, నీతి తప్పిపోయే మార్గాలు ఉన్నాయి. సరైన మార్గాలు లేనప్పుడు మన దేవుడైన యెహోవా నిన్ను ఎలియాజరు నడిపించినట్టు
ఆయన కృప చూపుతూ సత్యమును చూపుతూ తన త్రోవలో ఉండగానే యెహోవా మనకి నడిపించే దేవుడిగా ఉన్నాడు. అందును బట్టి నువ్వు ఎంతైనా ఆరాధించవలసిందిగా ఉన్నావు. ఎందుకంటే ఈ రోజుల్లో చూసుకుంటే మార్గాలు తప్పిపోయేవారుగా ఉన్నాము. కానీ ఎలియాజరు నడిపించిన ఆ గొప్ప దేవుడే నిన్ను నన్ను నువ్వు క్రమశిక్షణతో తగ్గించుకొని ఎలియాజరు యొక్క ఒంటులు కూడా అక్కడ మోకరించాయని కూడా రాస్తున్నాయి. జంతువులు మోకరిస్తున్నాయండి యెహోవాకి. ఎంతో క్రమశిక్షణ కలిగి ఉన్నాయి, ఎంతో దేవుణ్ణి సాష్టాంగ పడుతున్నాయి. 52 వచనాలు అంటారు చూడు, ఎలియాజరు యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసిను. తగ్గింపు ఉండాలి. దేవుని ఎదుట మనము తగ్గించుతూ ఆరాధించాలి. అతను గొప్పవాడు. మనతో పాటు నేను మనతో పాటు సమానమైన వాడు కాదు. కానీ ఆ తగ్గింపు ఎవరిలో ఉంటుందో ఎలియాజరు వలె నిన్ను సరైన మార్గంలో నడిపిస్తారు. తన కృప చూపుతూ తన సత్యమును చూపుతూ నడిపిస్తారని మనము రెండవదిగా ఎలియాజరు వలె మనము మన ఆరాధనలో తల వంచి ఆరాధించాలి. దేవునికి సాష్టాంగపడుచు నమస్కారము చేస్తూ దేవుని ఆరాధించాలని ప్రియమైన ఓరేబులో ఉన్న విశ్వాసులందరికీ కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ అందుకే అంటారు 1 సమూయేలు గ్రంథంలోని 2వ అధ్యాయము 30వ వచనంలో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు, కావున యెహోవాకు ఏదనగా నన్ను గణపరచు వాళ్ళని నేను గణపరచుదును. నువ్వెప్పుడైతే దేవుణ్ణి గణపరుస్తావో అప్పుడు దేవుడు నిన్ను గణపరిచేవాడుగా ఉంటాడు. నా జీవితంలో నేను దేవుని నమ్ముకున్న దినాల నుండి ఇప్పటి వరకు ఆరాధన అన్నా ప్రార్థన అన్నా నేను నీల్ డౌన్లోనే ఉంటాను. నాకు ఎన్నో బలహీనతలు ఉన్నాయి, కానీ వాటన్నిటి నేను లెక్క చేయను. నా దేవునికి నేను ఇవ్వవలసిన గణపరచువాడిని నేను గణపరుస్తాను. యాక్చువల్ నీ బైబిల్ చదివినా నీల్ డౌన్లోనే చదువుతాను. ఎట్టి పరిస్థితుల్లో నేను చైర్లో కూర్చోలేను. అంటే ఇది గొప్పతనం కాదు, కానీ దేవుడికి ఇవ్వవలసిన ఆ యొక్క గౌరవం ఇవ్వాలి, దేవుడికి ఇవ్వవలసిన ఆ స్థానం నువ్వు ఇవ్వాలి. అంతేగాని దేవునికి మనం తగ్గించేవారుగా ఉండకూడదని ఇక్కడ కోరుచున్నాను. అలాగే ఎలియాజరు కాదు, తన వద్ద ఒంట్లు కూడా మోకరించి ఆరాధిస్తున్నాయి, జంతువులు ఆరాధిస్తున్నాయి దేవుణ్ణి. మనం కూడా ఈ యొక్క దినాల్లో మనం కూడా ఎలియాజరు ఎలాగైతే దేవుడు సరైన మార్గంలో అతను నడిపించి మరణ మార్గం నుండి జీవ మార్గంలోకి నడిపించినట్టు మనం కూడా ఈ యొక్క ఆరాధనలో ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా ఆ సరైన మార్గము జీవ మార్గంలోకి మనం నడిపించినందుకు, మేలు కరుగు మార్గంలోకి నన్ను నడిపించినందుకు ఆ దేవుణ్ణి మనము తల వంచి నమస్కరిస్తూ ఆరాధిద్దాము. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే నిర్గమాకాండము 4వ అధ్యాయము 31 అక్కడ ఉంటుంది. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టినను మాట జనులు విని తల వంచి నమస్కారం చేసిరి. ది బౌడ్ దైర్ హెడ్స్ అండ్ వర్షిప్. ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ తల వంచి ఆరాధిస్తున్నారు. ఎందుకు? వారు విమోచన అక్కడ వారు వచ్చి బాధను కనిపెట్టే మాటలు జనులు విన్నారు. దేవుడు వారు మొరపెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు వారు మూలుగులు విన్నానని ఒక చోట రాసి ఉంటుంది. వారి యొక్క బాధలు దేవుడు విన్నారని ఇక్కడ రాసి ఉంటుంది. అందుకే 23 వచనంలోని ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. దేవుని యొద్దకు చేరిందంట. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉన్నప్పుడు పరిస్థితి నీకు తెలుసు. వారు వెట్టి పనులు చేస్తున్నారు. వాళ్ళు పనులు బట్టి నిట్టూర్పులు ఏడుచున్నారు, కన్నీరు కారుస్తున్నారు. దేవా మమ్మల్ని ఎవరు విడిపిస్తారు ఈ బానిసత్వం నుండి? వారు ఎంతగానో రోధిస్తున్నప్పుడు దేవుడు వారి ఆ శ్రమలో నుండి విడిపించినప్పుడు జనులు విని తల వంచి నమస్కారం చేసిరి. మన జీవితాల్లో మనము కూడా ఈ వాక్యం అనుభవించుకుంటే, నువ్వు కూడా ఐగుప్తు అనే లోకంలో ఉన్నప్పుడు, పాపం అనే బంధకాల్లో ఉన్నప్పుడు, పాపం అనే బానిసత్వంలో ఉన్నప్పుడు, మరణము నిన్ను వేలుతున్నప్పుడు నిన్ను నన్ను విడిపించిన వాడు ఆ దేవుడే. నీ కన్నీరు కూడా దేవుడు చూశారు. కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుడు చూశారు. కాబట్టి నిట్టూర్పులు విడిచినప్పుడు దేవుడు మొరపెట్టినప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆలకిస్తున్నవాడు. కాబట్టి కావున మనము ఈ యొక్క సమయంలో మన యొక్క కన్నీరు తుడిచినందుకు తల వంచి దేవుణ్ణి మనము ఆరాధించాలి. బానిసత్వంగా ఉన్న వారి పరిస్థితి తెలుసు. మనం కూడా ఈ యొక్క పాపమనే సంఖ్యల చేత, పాపమనే బంధకాల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను విడిపించారు. ఎంత గొప్ప దేవుడు చూడు. నిన్ను బానిసంగా ఉన్నవారు విడిపించిపోతే పరిస్థితి ఎలాగుంటుంది?
ఎంతో దారుణమైన పరిస్థితి. అలాంటి నిన్ను నీ పాపములు ఉన్నప్పుడు, బంధకాలు ఉన్నప్పుడు నిన్ను విడిపించకపోతే, లేకపోతే నీ కష్టము బాధలో ఇరుకులో ఉన్నప్పుడు, నీ కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుడు విడిపించకపోతే ఎలాగుంటారు? విడిపించినప్పుడు ఆ యొక్క విడుదలలో వచ్చేదే ఈ తల వంచి ఆరాధన. నువ్వు ఎటు పరిస్థితిలో మౌనంగా ఉండవు, వెంటనే ఫెల్ డౌన్ అవుతావు, నీల్ డౌన్ అవ్వి, దేవా నీకు నిజమే తండ్రి, పాపం నుండి నన్ను విడిపించావు, మరణం నుండి విడిపించావు, బంధకాల నుండి నన్ను విడిపించావు అని కన్నీరు కారుస్తూ ఏడుస్తూ మనము దేవుణ్ణి ఆరాధించవలసిగా ఉన్నాము. ఇక్కడ అందుకే దేవుని ఇశ్రాయేలు చూచును దేవుడు వారి యందు లక్ష్యముంచిన నిర్గమకాండం 2:5 ఉంటారు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే చూచే దేవుడు, వారి యందు లక్ష్యముంచే దేవుడు, మన యందు లక్ష్యం ఉంచుతాడు. అంతేకాదు మనము అందుకే ఇక్కడ అరణ్యంలో హాగరును చూసే దేవుడుగా ఉన్నాడు. రూతు 2:10లోని రూతును లక్ష్య పెట్టే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు ఎలాగున్నాడంటే నీ కన్నీరు కాస్తున్నప్పుడు మౌనంగా ఉండిపోడు కానీ చూస్తాడు. నీ యందు లక్ష్యముంచే దేవుడుగా ఉన్నారు. తల వంచి నమస్కారం చేసిరి. 1వ దినవృత్తాంతాలు 29:20 ఇలాగు పలికిన తర్వాత దావీదు ఇప్పుడు మీ దేవుడిని యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా వారందరూ తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందరను తల వంచి నమస్కారం చేసిరి. డౌన్ దేర్ హెడ్స్ అండ్ వర్షిప్డ్. అక్కడ గొప్ప వర్షిప్ ఇక్కడ జరుగుతుంది. ఆ యొక్క అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ 29 అధ్యాయం మీరు చదివితే దావీదు యొక్క కమిట్మెంటు, దావీదు యొక్క నిర్ణయాలు, దావీదు యొక్క ఒక సబ్మిషన్ అన్నీ కనబడతాయి. అక్కడ మనం చూస్తుంటాము దావీదు మందిరం కొరకు అతను ఎంతగానో కష్టపడుతున్నాడు. అందుకే అక్కడ తనకు దేవుడు ఏదైతే ఇచ్చారో అదంతా నేను మందిరానికి ఇస్తాను, దేవుడు నాకు ఇచ్చింది మందిరానికి నేను సమర్పిస్తాను. అక్కడ దావీదే కాదు, ప్రజలు కూడా వారికి తోచిన మట్టుగా అత్యధికంగా దేవుని మందిరానికి ఇచ్చారని ఇక్కడ మనం ఈ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనము సబ్మిషన్ కావాలి. ఎందుకంటే దేవునికి సమర్పణ కావాలి, దేవునికి మనము సమర్పించేవారుగా ఉండాలి. ఎంత తగ్గించుకున్నాడంటే దావీదు తనకు కలిగినదంతా తన ఇంటికి ఉంచుకోలేదు కానీ దేవుని మందిరానికి ఖర్చు పెట్టాడు. మనం ఒకసారి ఈ యొక్క కాలంలో మనం పరీక్షించుకోవాలి. దాని మందిరం కొరకు అక్కడున్న ప్రజలు కూడా వారు సబ్మిషన్ కనబడుతుంది, సమర్పణ. అందుకే రోమీలు రాసిన పత్రికలు అక్కడ రాసి ఉంటుంది కదా, మీ సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి. మనం ఎలాగా సమర్పించుకోవాలంటే లివింగ్ సాక్రిఫైస్ కావాలి దేవుడికి. ఏదో ఉత్తుత్తి కాదు నీ యొక్క ఆరాధనలో, ఏదో వచ్చాను వెళ్ళిపోయాను ఆరాధించాను కాదు. కానీ ఇక్కడ అపోస్తులైన పౌలు సెలవిచ్చినట్టు సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుంటుడి. ఆది కాండములో కయీను ఏబేలు సమర్పణ ఉంది. అక్కడ సమర్పణ చూడండి, కయీను అయితే ఎలా సమర్పించారంటే కొంత యెహోవాకి ఇచ్చారు, అందులో సమర్పణ ఉందా? కొంత. అలాగే ఏబేలు అయితే శ్రేష్టమైనది ఇచ్చారు. ఈ దినం నేను దేవుని కోరుకున్న ఆరాధనలో నువ్వేంటంటే శ్రేష్టమైన ఆరాధన కావాలి, తగ్గింపు కావాలి. అంతే. ఇక్కడ 1వ దినోత్తరం 2:29 వచనంలో దావీదు మనఃపూర్వకంగా దేవుని మందిరాన్ని పనికి ఇచ్చారు. 9వ వచనంలో వారు పూర్ణ మనసుతో యెహోవాకి ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ అంటారు దావీదు యొక్క ఆరాధన 15వ వచనం, మా పితరులందరిలో మేమును నీ సన్నిధిని అతిథులము పరదేశులమై ఉన్నాము, మా భూకాలం నేడంతా స్థిరముగా ఉన్నవాడు ఒకడనూ లేడు. చూసారా దేవుని యొక్క ఆరాధన దావీదు ఎంతగా తగ్గించుకుంటున్నారంటే అక్కడ ప్రజలు కూడా తల వంచి నమస్కరిస్తున్నారు. ఎందుకంటే వారు మనఃపూర్వకంగా దేవుని పనికి ఇచ్చారు. మనం కూడా దేవుని పనికి మనఃపూర్వకంగా ఇవ్వాలి. దేవుని యొక్క ఆరాధన నీకు ఇక్కడ తగ్గింపు కావాలి. అంతేకాని పూర్ణ మనసుతో యెహోవాకు వారు ఇచ్చారు. హార్ట్ఫుల్, దేవునికి హార్ట్ఫుల్గా ఇచ్చారు. అంతేకాకుండా దావీదు అక్కడున్న ప్రజలు మేము అతిథులము అంటున్నారు. ఓన్లీ గెస్ట్. ఈ లోకంలో మనం ఎలాంటి వారమంట? అతిథులము, గెస్ట్. ఇది పర్మనెంట్ కాదు. ఇది ప్రియ బిడ్డలారా, ఇది పర్మనెంట్ కాదు, గెస్ట్. అంతేకాకుండా పరదేశులమై ఉన్నాము. పరదేశులు అంటే ఈ లోకము మంద కాదు, ఈ లోకము ఈ యొక్క ప్రాంతం మంద కాదు, పరదేశులుగా ఉన్నాము. అంతేకాకుండా నేడెంత అస్థిరము. జస్ట్ ఇప్పుడు నేడు ఎంత వస్తుంది, తర్వాత కొంచెంసేపుడు అయితే కనబడకుండా పోతుంది.
దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నా, నీ ఆరాధనలు ఏముండాలంటే ఇలాంటి ఆరాధన ఉండాలి. దావీదు తగ్గించుకుంటున్నాడు, అక్కడ ఉన్న ప్రజలందరూ ఎంతగానో తగ్గించుకుంటున్నాడు. నీకు హోదా ఉంటే నువ్వు తగ్గించుకోలేవు, నీకు ఒక అంతస్తు ఉంటే నువ్వు తగ్గించుకోలేవు. దావీదు మహారాజు, అక్కడ ఉన్న ప్రజలు అతనికి బంగారం కొదువా, అతనికి రాజు ఏమని కొదువా, కానీ నేను అతిథిని ప్రభా, ఈ లోకంలో నేను అతిథిగా వచ్చాను, పరదేశిగా వచ్చానని ఎంతగానో తల వంచి ఆరాధిస్తున్నారు. అందుకే యోహాను సువార్త 4:24 అంటారు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. దేవుడికి పై పెదవులతో ఆరాధించడం అది వ్యర్థమే. హృదయపూర్వకంగా నువ్వు ఆరాధించాలి. పదికి నేను ఎన్నోనే మాట్లాడతాను, కానీ దేవుడు చూసేది ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఈ యొక్క మనం చూసుకున్నాం, మొట్టమొదటిగా ఆరాధన ఎక్కడ జరుగుతుందంటే నిర్గమాకాండం 12లోని యెహోవా అక్కడ ఉన్నప్పుడు వారు తల వంచి ఆరాధించిరి. ఆ యొక్క ఐగుప్తులోని ఆ యొక్క పస్కా బలి పశువైనప్పుడు దేవుడు ఆ యొక్క మరణదూత ఛాయలను దూరినప్పుడు అక్కడ ప్రజలందరూ ఆరాధించడం చూస్తాము. రెండోదిగా ఎలియాజరు ఆరాధిస్తున్నారు, సరైన మార్గంలో నన్ను నడిపి నన్ను అలాగే యజమాని నన్ను నడిపించాడు, సరైన మార్గం నన్ను నడిపించారని ఇక్కడ ఆరాధిస్తున్నారు. దావీదు అంటున్నారు, నేను అయ్యా ఈ లోకంలో నేను అతిథిని, పరదేశిని, నేడంత నా బ్రతుకు నాకు కలిగినదంతా నువ్విచ్చిందే, ఈ ఉద్యోగం నువ్విచ్చిందే, ఈ ధనము నువ్విచ్చిందే అని అక్కడున్న ప్రజలు మనస్పూర్వకంగా అలాగే ఆరాధిస్తున్నారు. చివరిగా ఇక్కడే కాదు, పరలోకంలో కూడా గొప్ప ఆరాధన ఉంది. అది చూసుకుని మనం ముగించుకుందాము. ప్రకటన గ్రంథము ఈ ఒక్క వచనం చూసి మనం ఆరాధనలో వెళ్ళినప్పుడు ఏ విధంగా నీ ఆరాధన ఉంది, దేవుడు ఏది కోరుకుంటున్నారో మనము చూద్దాం. ప్రకటన గ్రంథము 4:10 చూడండి, వారుకున్న అధికారము, మళ్ళీ మీరు వినపడేదని మళ్ళీ చదువుతాను, శ్రద్ధగా ఉండండి. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగయుగములో జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరు అని చెప్పుచు తమ తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఇదండి అక్కడున్న దూతలు, అక్కడున్న 24 పెద్దలు, వారు కొన్న కిరీటములు ఆ సింహాసనం మీద నుంచి సాగిలు పడి ఫెల్ డౌన్. 24 పెద్దలలో ఆ గొరుపుల ఎదుట సాగిలు పడిరని అక్కడ రాసి ఉంటుంది. ఆ పెద్దలు సాగిలు పడి నమస్కారము చేసిరి. సాగిలు పడిపోతే అంత గొప్ప 24 పెద్దలు ఎల్డర్సే సాగిలు పడుతున్నారు. నువ్వు నేనెంత, వాళ్ళకున్న అధికారము, కిరీటం అంటే అధికారానికి గుర్తు, అది గౌరవానికి గుర్తు. అలాంటిది సాగిలు పడమంటే ఎప్పుడైనా తెలుసా మీకు? ఫెల్ డౌన్ అంటే పూర్తిగా నేలకి వంగి. అందుకే అబ్రాము ఒక చోట రాసి ఉంటారు, నేలకి వంగి సాగిలు పడినని. అబ్రాము ఆ యొక్క దేవదూతలను చూసినప్పుడు, అతని దగ్గరికి వస్తున్నప్పుడు సాగిలు పడి సాష్టాంగ నడి వంగి అని అంటారు. అక్కడ పక్క రాసి ఉంటుంది నేలకు వంగి. ఎందుకు తగ్గించుకున్నాడు? అబ్రాము యొక్క మహారాజే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, నేలకు సాగిలు పడి వంగి అని. నీ ఆరాధన ఎలాగుండాలి మనం ఒకసారి గమనించుకోవాలి. ఫెల్ డౌన్. అందుకే ఆ 24 పెద్దలు సాగిలు పడి నమస్కారం చేస్తున్నారు. అందుకే మనం ఇందాక కూడా చెప్పాను, సజీవ యాగము మనలో ఉండాలి. లివింగ్ సాక్రిఫైస్ ఉన్నప్పుడే ఈ తగ్గింపు వస్తుంది. నువ్వు నీ యొక్క అధికారం చూసినప్పుడు, నీకున్న హోదా చూసినప్పుడు ఈ యొక్క సాక్రిఫైస్ రాదు. నువ్వు ఎప్పుడైతే దేవుని ఎదుట ఆ 24 పెద్దలు సాగిలు పడి నమస్కరిస్తున్నారో నువ్వు వాళ్ళని చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఇందాక నుండి చెప్తున్నాను, హిజ్కియా మహారాజు, అక్కడున్న ప్రజలు, అక్కడున్న గొప్ప గొప్ప వారు ఆరాధిస్తున్నారు. దావీదు కూడా మహారాజు ఉండి ఆరాధిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ, సమాజం అంతా దేవునికి సాగిలు పడి నమస్కరిస్తున్నారు. ఎలియాజరు అబ్రహాం తర్వాత అతనే యజమానుడు, కానీ అతనే సాగిలు పడి నమస్కరిస్తున్నాయి. అతని దగ్గర ఉన్న ఒంట్లు కూడా సాగిలు పడి నమస్కరిస్తున్నాయి. అందుకే దావీదు భక్తుడు ఒక చోట రాసి ఉంటుంది కదా, రండి నమస్కారం చేసి సాగిలు పడదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. అందుకే దావీదు భక్తుడు కూడా అంటారు ప్రతి ఒక్క కీర్తనలో 95:7 నీల్ బిఫోర్ ది లార్డ్. మన యొక్క మోకాలనేది దేవుని సన్నిధిలో మోకరించాలి, నమస్కారం చెయ్యాలి, సాగిలు పడాలి. ఇక్కడ సాగిలు పడడంలో
ఇక్కడ తగ్గించుకోవడం జరుగుతుంది. దేవునికి పూర్తిగా సరెండర్ అవుతాము. దేవునికి ఎప్పుడే మనం చూస్తాం సరెండర్ ఎప్పుడవుతామో, నాకు చేత కాదు ప్రభువా నువ్వే నా దిక్కు అన్నప్పుడు మనము సరెండర్ అవుతాము. అలాగే అబ్రాహాం కూడా అక్కడ నేల మట్టుకు సాగిలపడి నమస్కరించారు. ఎందుకంటే అబ్రాహాంకి తెలుసు తర్వాత పరిస్థితి ఎంతో భయంకరంగా ఉంటుంది. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తారని అబ్రాహాముకు ముందే తెలుసు. అందుకే వంగి ఆ ప్రజల కొరకు, అక్కడున్న తన తమ్ముడు కొరకు సాష్టాంగ పడుతున్నావు. నువ్వు కూడా నీ యొక్క స్వజనుల కొరకు, నీ ప్రజల కొరకు, ఇంకా నీ యొక్క కుటుంబంలో ఎవరైతే రక్షణ లేదో నువ్వు వంగి సాగిలపడి వారికి నువ్వు ఆరాధిస్తే దేవుడు ఆరాధించేవారుగా ఉంటారు. అందుకే సియోను కీర్తనలో మంచి పాట ఉంటుంది, సాగిలపడి ఆరాధించదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసునని. మన దేవుడు సాగిలపడి మృక్కుదము, ఆయన సత్యము దేవుడని మనం ఆరాధిస్తాము. మరొకసారి మనం ఒకసారి పరీక్షించుకుందాము. ఆరాధనలకు వెళ్ళలేక ముందు ఈ విధంగా నువ్వు జీవిస్తున్నావా? ఆరాధనలో ఉన్న ఆ గొప్ప నేను చెప్పినప్పుడు గొప్ప రాజులు, దావీదు మహారాజు, 24 పెద్దలు దేవునికి అక్కడ సాగిలు పడుతూ నమస్కరిస్తున్నారు. అంతేకాదు ఆయన మన కొరకు పస్కా పశువుగా బలేవాడు, నీ కొరకు నా కొరకు. అందుకు మనం కూడా మన ఆరాధనలో తల వంచి ఆరాధించాలి. ఎలియేజర్ అనే గొప్ప భక్తుడు కూడా తన యొక్క ఆయన సత్యమును కృపను బట్టి దేవుడు చూపడం మానలేదని ఆరాధిస్తున్నారు. సరైన మార్గంలో నన్ను నడిపిస్తున్నారని సాష్టాంగపడి ఆరాధిస్తున్నారు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడ్డామని, వెట్టి చాకరి నుండి, నిట్టూర్పుల నుండి, ఐగుప్తు అనే లోకం నుండి విడిపించిన ఇశ్రాయేలు ప్రజలందరూ తల వంచి ఆరాధిస్తున్నారు. చివరికి దావీదు ఎంతో గొప్ప ఆరాధన చేస్తున్నారు. నా పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో మేము అతిథులమని, పరదేశులమని, ఈ నివాసము నేడంత అస్థిరమని అక్కడ ఆరాధిస్తున్నారు. మనం కూడా ఈ లోకంలో మనది ఏది కూడా శాశ్వతం కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నట్టు సజీవయాగంగా మనము ఆరాధిస్తాము. ఇటువంటి గొప్ప ఆరాధన మన దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్.